ఇంకొక ఫ్లేవర్ ఫ్రీ హ్యాండ్లోనే చూపిస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది మనం బార్డర్ డిజైన్స్గా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది ఫ్లేవర్. చూడండి, మనం వచ్చేసేసి ఫస్ట్ ఇలా ఇవ్వాలి. ఇలా ఒక రౌండ్గా, దీన్ని ఏ షేప్ అనాలి, కొంచెం ఇట్లా యూ షేప్ లాగా ఇచ్చుకొని దీనికి ఇలా 2 సార్లు కొండలాగా ఇచ్చి, కలిసం స్టైల్ అనుకోండి, ఊరికనే మీకు అర్థం అవ్వాలి అంటే ఇలా కలిసాం. ఇది వచ్చి రౌండ్ బ్రష్ అండి, 6 నెంబర్ రౌండ్ బ్రష్తో యూజ్ చేస్తున్నాను. మళ్ళీ బ్రష్ అడుగుతారు కాబట్టి చెప్తున్నా. దీనికి ఇటొక్కటి ఇట్లా ఒక మీసం, ఇటొక మీసం లాగా అనమాట. దీన్ని ఇలానే నేను నేర్చుకున్నప్పుడు మా మేడం గారు ఇలానే చెప్పారు. మీరు ఏమనుకోకండి, నేను అలానే చెప్తున్నా. ఇట్లా ఒక మీసం లాగా, ఇట్లా ఒక మీసం లాగా వేయమన్నారు. ఇలా ఫ్లవర్ అయిపోయింది చూడండి. దీనికి మనం ఇలా స్ట్రోక్స్ ఇచ్చుకోవాలన్నమాట లోపల లైట్గా. మనం నేర్చుకునేటప్పుడు కొన్నే నేర్చుకుంటామండి. కొన్ని డిఫరెంట్గా అన్నీ నేర్చుకోవాలి అంటే మనం ప్రాక్టీస్ అవుతూ ఉంటేనే చూసినవన్నీ మనం వేయగలుగుతాం. కొన్ని డిజైన్స్ మనం చూసి వేసేసేయచ్చు. మనం ఎక్కడైనా డిజైనర్లో చూసామనుకోండి, ఫ్యాబ్రిక్స్లో కానీ వాటిని చూసి మనం వేసేయగలగాలి. ఇదిగోండి, నేను మీకు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నా ఇదే ఫ్లేవర్ని. ఇట్లా అనమాట స్ట్రోక్స్ ఇచ్చుకోవాలి ఇటువైపు. దీంట్లో కూడా ఇవ్వచ్చు స్ట్రోక్స్ ఇలా. ఇటు ఒకటి, ఇటు ఒకటి. ఇలా స్ట్రోక్స్ ఇచ్చుకోవాలండి. స్ట్రోక్స్లో కూడా మీకు 3-4 రకాలు చూపించాను కదా. ఇలా స్ట్రోక్స్ ఇచ్చేసుకోవాలన్నమాట. స్ట్రోక్స్ మనకి ఇక్కడ షేప్ కనబడాలి, కింద స్ట్రోక్స్ కనబడితేనే నీట్ లుక్ ఉంటుంది. అది ఇట్లా చిన్నవి. ఈ ఫ్లవర్ వేసేసాను కదా, ఇక్కడ బడ్స్ కూడా వేసేసాను. బాయ్ అండి. ఈ నెక్స్ట్ వీడియోలో లీవ్స్ చూపిస్తాను.